అలాగే ఇందాక ఆయన చెప్పారు ఏజెంట్లు కూడా రానియరు, అధికారులు మార్చారు. ఈ అధికారులు ఎందుకంటే అత్యుత్సాహంతో వీళ్ళు ప్రవర్తించారు కాబట్టి, డీజీపీ కావచ్చు, మనం చూసాం ఏ రకంగా అయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి తొత్తులుగా పనిచేసేటువంటి అధికారుల్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటుంది. ఇది ఇవాళ కాదు, కిందటి ఎలక్షన్లో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పేసి చీఫ్ సెక్రటరీని మార్చినటువంటి పరిస్థితిలో మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు. అధికారులు ప్రవర్తించకుండా ఒక పార్టీకి కొమ్ముగాయటం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు అధికార పార్టీ ఇవాళ మా ఎలక్షన్ ఏజెంట్లు చేస్తుంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంచండి. మా ఎలక్షన్ ఏజెంట్లు కూడా ఎలా చేయాలని చెప్పి అధికార పార్టీ చెబుతుంది ఇవాళ. కాబట్టి ఇది వాళ్ళ యొక్క నిర్వాహకం కింద మనం చూడాలి తప్ప, ఇది చేతకంతనం కింద చూడాలి తప్ప, ఇది మనం విశ్వసించాలంటే సమస్య కాదు. ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ ఏ పోలింగ్ ఏజెంట్లు కాదు, కౌంటింగ్ ఏజెంట్లు కాదు, వాళ్ళు నిష్పక్షపాతంగానే వాళ్ళు అన్ని కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం, మనకున్నటువంటి అనుభవాలు మనం చూసినట్టయితే. కాబట్టి ఇవాళ ఇమీడియట్ తక్షణంగా ఏంటంటే ముందు హింసను ఆపాలి. రెండు పార్టీలుగా, అన్ని పార్టీలు కూడా, ఏ పార్టీ వాళ్ళు కూడా హింసని ప్రోత్సహించకూడదు. ఎన్నికలు అయిపోయినాయి, ఇవాళ దీనివల్ల వచ్చేటువంటి లాభమే లేదు. ఇప్పుడు మనం 3 రోజులు అయిపోతుంది ఓటింగ్ అయిపోయి, ఇప్పుడు ఇంకా పరిస్థితి నార్మల్స్కి రాలేదంటే మన రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. ఒకప్పుడు మనం బీహార్ అనుకోవడం, కానీ బీహార్లోను కొన్ని స్టేట్స్ లో మనం చూసేవాళ్ళం, బెంగాల్లోను. అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలోకి తీసుకురావద్దు అని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి హింసకు మనం దూరంగా ఉండాలి. ఇది మన స్టేట్ యొక్క ఇమేజ్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి దీన్ని అందరం కూడా గమనించాలి, అన్ని పార్టీలు కూడా గమనించాలి. ముఖ్యంగా రూలింగ్ పార్టీ ఇప్పటివరకు ఏదైతుందో వాళ్ళు ప్రత్యేకించి గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ నాటు బాంబులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి, గొడ్డళ్ళు కానీ అవి కానీ. ఈ దాడులు మనం తిరుపతిలో చూసిన దాన్ని కూడా చూసినట్టయితే అదే. అయితే పోలీసులు కూడా కొంతమంది అరెస్ట్ చేస్తారు, అందులో అధికార పార్టీగా వాళ్ళు కూడా ఉంటాం ఏంటంటే సంతోషించాల్సినటువంటి విషయం. వాళ్ళు ఏకపక్షంగా ఉండకుండా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని చూడకుండా అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు వాళ్ళు అన్ని చోట్ల. ఇది మనం పోలీసులను అభినందించాలి ఈ విషయంలో. కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు, ఇప్పుడు అనవసరమైన ఆరోపణలు మనం చేసుకోకుండా లెట్ us వెయిట్ ఫర్ ద 4th June. అది రైట్ సార్. ఒకసారి మనం నిజంగా ఇవాళ అంటే సత్యమూర్తి గారు రేజ్ చేసిన అంశం నిన్న కూడా మేము డిస్కస్ చేసాం. ఈ అంశం మీద ఇవాళ రాష్ట్రం మండిపోతోంది. ఇవాళ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పార్టీలు అంటే పార్టీలో ఉన్న కీలక నేతలు ఇవాళ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ప్రజా అభిప్రాయాన్ని అయితే మనం మార్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇవాళ అల్లర్లు ఆగితే వారు కూడా సేఫ్గా ఉంటారు. రేపు పరిస్థితులు ఏమవుతాయో తెలియదు, ఏ పార్టీ గెలుస్తుందో అవన్నీ పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా సామాన్యుడు బలయ్యే ప్రమాదం ఉంది, హాస్పిటల్లో పాలయ్యే అవకాశం ఉంది, కేసుల పాలయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా ఒక రాజకీయ పార్టీలుగా ఒకసారి మనం పిలుపునిద్దాం. ఇక్కడ ఉన్న అందరూ కూడా, రఫీ గారు ఫస్ట్ మీతోనే ఒకసారి మీరు ఒక పిలుపునివ్వండి రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న పార్టీ శ్రేణులకు, అది ఏ పార్టీ అయినా కావచ్చు. కొంత సంయమనం పాటించండి. 4th తర్వాత ప్రభుత్వం ఏదొస్తుంది ఏం సంగతి చూసిన తర్వాత ఏదైనా ఉంటే లీగల్గా చూసుకోవచ్చు. కానీ ఈ రకంగా ఆవేశాలకు పోతే ఖచ్చితంగా కొందరు హాస్పిటల్ పాలవుతారు, కొందరు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. ఒకసారి మీరు కూడా బాధ్యతాయుతంగా పార్టీ వైజ్గా ఒకసారి పిలుపునిస్తే బాగుంటుంది ప్లీజ్. అది కాదు సార్, ఇప్పుడు నేను ఇందాక నుండి చూస్తా ఉన్నా 90 మందిని అరెస్ట్ చేశారట బాధ్యులు. దాంట్లో అమాయకుల్ని ఒకళ్ళిద్దరు బాధ్యులు ఉన్నారు. ఆ రోడ్ల మీద వెండర్స్ ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు ఉంటారో, సంఖ్య కోసం వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీసులు, ఎందుకంటే సిఇసి అని చెప్పేసి అమాయకులు అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. వాళ్ళ భార్య పిల్లలు చాలా సఫర్ అవుతారు. ఎవరైతే అమాయకుల్ని అరెస్ట్ చేశారో పోలీస్ శాఖ మీ వైఫల్యాలు కప్పుపుచ్చుకోవడానికి అమాయకుల్ని బలి చేయవద్దు అని చెప్పేసి నేను 60 ఒక మాట చెప్తా ఉన్నా. వాళ్ళ బాధ్యత ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి ఆయనేమి రాజీనామా చేయలా. రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఉండేవాళ్ళని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు. ముఖ్యమంత్రి ఖండించాలి దీన్ని. ప్రజలు సమ్మేళనం పాటించండి. ఈ రకమైన దాడులు కరెక్ట్ కాదు, ఈ రకంగా అల్లర్లు కరెక్ట్ కాదు, అమాయకులు బలి అవుతారు, మరి రాష్ట్ర ఇమేజ్ పోతుందని ముఖ్యమంత్రి చెప్పాలా? ఇంతవరకు ఆయన చెప్పలేదు. అంటే పరోక్షంగా మీరు అల్లర్లు చేయండి, తెలుగుదేశం వాళ్ళ మీద కక్షాదింపులు చేయండి అని చెప్పటమే. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఈ దౌర్భాగ్యం మనకి దాపరించింది. నేను ఒక పౌరుడుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి అల్లర్ల మీద, ఇలాంటి హింస మీద నమ్మకం లేదు.
మేము సమ్మేళనం పాటిస్తాం. కానీ ఇవాళ నష్టపోయిన వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీస్ యంత్రాంగం కఠినంగా శిక్షించి ఎవరింట్లో అయితే బాంబులు దొరికినాయో వాళ్ళని తక్షణం తీసుకుని జైల్లో వాళ్ళని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి ఎన్నికలు లెక్కింపు జరిగే వరకు వాళ్ళని బయట తెలియకుండా కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిక్ గా ఈ అల్లర్లు ఆగుతాయని చెప్పి నేను తెలియజేస్తాను. వేణుగోపాల్ గారు మీరు సామాన్య ప్రజానికానికి ఇవాళ పార్టీ కార్యకర్తలకు ఏ పార్టీ అయినా కావచ్చు ఒక అప్పీల్ చేయండి ప్లీజ్. మీరు మీ పార్టీ నుంచి ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో శాంతి నెలకొనాలంటే మీరు పిలుపునివ్వాలి. ప్రతి ఒక్కరి బాధ్యత, మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పిపోవడానికి కారణము ఎన్నికల అధికారి, అదే విధంగా డీజీపీ హరీష్ కుమార్, అదే విధంగా ఏదైతే నిన్న మా నాయకులు కూడా 21 ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఏదైతే డీజీపీకి, ఎన్నికల ప్రధానాధికారికి ఇవ్వడం జరిగింది, వాటిపైన చర్యలు తీసుకోమని చెప్పింది. ఏదైనా అవతల వ్యక్తి ఏదైనా దుశ్చర్య చేసినా కూడా ఓపికతో, సహనంతో ఉండి మా కార్యకర్తలను కూడా ఉండమని చెప్పి మీ 6 టీవీ ఛానల్ ద్వారా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎవరు తాగకూడదు, ఏ పార్టీ వాళ్ళదే తాగకూడదు, ప్రతిపక్షాలైనా తాగకూడదు, అధికారంలో ఉన్న మనమైనా తాగకూడదు. ప్రతిపక్షాలు ఏదైనా ఉద్రేక కార్యక్రమాలు చేసినా కూడా మనం సమయంతో పాటించి ఈ రోజు బ్యాలెన్స్ గా ఉండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా పాటిస్తేనే ఈ రోజు రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ మంచి పేరు వస్తుంది. వీళ్ళు ఏదో వాళ్ళు ఉద్రేక కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వచ్చి కొట్టారని చెప్పి మళ్ళీ మనం తిప్పి కొట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెస్తే అది ఎవరికి మంచిది కాదని చెప్పి మీ ద్వారా 6 టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అది మా బాధ్యత. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టమని చెప్పి అడగాలని. సార్ థ్యాంక్ యూ సార్, గ్రేట్. అదేవిధంగా సత్యమూర్తి గారు మీరు కూడా ఒకసారి పిలుపునిస్తే మనం సబ్జెక్ట్ క్లోజ్ చేయాల్సింది. సార్, మనకి ఈ ఓట్ల పండుగ, మన పండుగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి. మిగతా పండుగలు సంక్రాంతి కానీ, దసరా కానీ ఈ ఓట్ల పండుగ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీన్ని మనం పండుగలానే చేసుకోవాలి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే ఓటు శాతం పెరగడం వల్ల మన యొక్క చైతన్యం, ఓటర్ల చైతన్యం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మొత్తం దేశం అంతా మాట్లాడుకుంటుంది, ఎంత చైతన్యం ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి. కాబట్టి దాన్ని మనం నిలబెట్టే తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు, మన అన్ని పార్టీలు కూడా వాళ్ళ సమయంతో ఉండాలని చెప్పేసి మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మనం బాంబులు ఎందుకని పిన్నెల్లి గారు, ఆయన ఏ పార్టీ ఆయనండి, ఆయన ఇంట్లో దొరికింది ఆరోపణలు అందుకని నేను అనేది ఎవరికి వాళ్ళు సర్దుకోవాలన్నానండి. ఎవరికి వాళ్ళు సర్దుకుని రెచ్చగొట్టకుండా పరిస్థితిని మనం మీరు సెపరేట్ గా సమయంతో ఉండాలని చెప్పేసి ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రైట్ సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్. మీరందరూ కూడా ఇవాళ 6 టీవీ వేదికగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఒక అప్పీల్ అయితే చేశారు. ఇవాళ ప్రశాంతంగా ఉండండి, గొడవలకు దిగొద్దు అని చెప్పేసి డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సత్యమూర్తి గారు, సయ్యద్ రఫీ గారు, తిరుత్తని వేణుగోపాల్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికం కానీ, యువత కానీ, ఇవాళ గొడవలకు కారణమవుతున్న వ్యక్తులు కానీ ఆలోచించుకోవాల్సింది, ఈ అధికారం ఉంటుంది పోతుంది, ఏ పార్టీకి అధికారం వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియని పరిస్థితి. 4th బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేస్తే కానీ అసలు విషయం బయటికి పడదు. కానీ ఈలోపు ఈ జరిగే పరిణామాలతో మీరు గనక హాస్పిటల్ల పాలైనా లేకపోతే కేసుల పాలైనా ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ వ్యక్తిగతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వ్యక్తులకు ఏమీ నష్టం జరగదు. ఖచ్చితంగా సామాన్యుడే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలను గుర్తుంచుకొని ఖచ్చితంగా ఇప్పటికైనా పదే 6 టీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులను, కొంతమంది ఎవరైతే ఈ అల్లర్లకు కారణమవుతారో వారంతా